జగనన్న పాలనలో సంతోషంగా ఉన్న ప్రజల్ని చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టిస్తా ఉన్నాడు. ఒకసారి వీడియో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలకు అనుకూలంగా సాగిందా? మాదిరి ప్రభుత్వం కూడా చిన్న చిన్న లోపల ఉంటూ ఉండొచ్చు కాదు. పరిపాలన విధానం బ్రహ్మాండంగా ఉంది. 2 నెలలకు 3 నెలలకు రైతు భరోసా, అంగన్వాడు, అమ్మఒడు, పిల్లలకు తీసాం. ఎంత కష్టపడి చదువుకుని పిల్లలు ఇవాళ హఠాత్తుగా 40,000 30,000 ఎక్కడి నుంచి వాడు ఏం చేయాలి? ఇప్పుడు రోజు పేపర్ దుఃఖం వస్తున్నారు. వాడిని వాడు పెట్టుకుంటాడు వ్యాపారం. వాడు ఇంటి బాగుంటుంది. ఈ కుర్రలు ఏం చేయాలి? వాడు సవాళ్ళ బతకాలి. ఇదేం మాట్లాడితే నువ్వు రెడ్డి కాదు. ఇక్కడ రాజకీయానికి, కులానికి, మతానికి కొంత సంబంధం లేదు. నాకు ఇష్టం అదేండి మ్యాటర్. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటూ అయితే ఎప్పటికి అమ్మఒడనో, చెయ్యూతనో, రైతు భరోసానో, విద్యాదీవనో అనుకుంటా నెలకో 2 నెలకో ప్రజల అకౌంట్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు జమ చేసేవారు. అలాంటి ఆయన్ని కాదని చంద్రబాబు నాయుడు నమ్మి ఓట్లయితే కూటమి పార్టీ వచ్చి 8 నెలలు అవుతున్నా గానీ కనీసం ఒక్క రూపాయి కూడా ప్రజల అకౌంట్ లోకి చంద్రబాబు నాయుడు డబ్బులు జమ చేయలేదు అని చెప్పి ప్రజలు కన్నీరు గారుస్తా ఉన్నారండి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుగా తెచ్చిన 1,00,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయో, ప్రజల సొమ్మును ప్రజలకే పెట్టకుండా ప్రజాధనం ఈ కూటమి పార్టీ ఏం చేస్తా ఉందో ఎవ్వరికీ అర్థం కావట్లేదండి. నిజంగా రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎలా ఉందో చెప్పమంటారా? తిన్న చేయిని నరికేసుకున్నట్టు అయిపోయిందండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పరిస్థితి.